విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జాత్యహంకార దాడులకు గురవుతున్నారు. అమెరికాకు టేక్ ఆఫ్స్, హిందూ పండుగలను కూడా అవహేళన చేయడం, హిందూ దేవులను తులకనగా చూడడం, దూషించడం, ఇండియన్స్ను అమెరికా నుండి వెళ్ళిపోండని భారతీయులను కూడా శాపనార్థాలు పెట్టడం చూసాం. మరి అదే సీన్ తాజాగా కెనడాలో కనిపించింది. కెనడాలో మెక్డానల్డ్ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇండియన్ ఉద్యోగిపై ఓ యువకుడు బండబూతులు తిట్టారు. ఇండియాకు వెళ్ళిపో అంటూ కూడా గట్టిగా అరిచి నానా హంగామా సృష్టించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. ఇండియాలో ప్రతి ఒక్కరికి విద్యపై అవగాహన కలిగింది. దీంతో పిల్లలు కాలేజీలో ఉన్నప్పుడే తమ భవిష్యత్తుకు ప్రణాళికలు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. అక్కడే చదువుకుని అక్కడే ఉద్యోగం సంపాదించుకునేవారు ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశంలో ఇండియన్స్ కనిపిస్తున్నారు. దీంతో స్థానికులు తమ ఉద్యోగాలను ఇండియన్స్ లాగేసుకుంటున్నారన్న అక్కసు స్థానికుల్లో కలగడం సహజమే. దీంతో పాటు స్థానిక రాజకీయాలు ఎలానూ ఉంటాయి. ఇక అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. H1B వీసాలపై కొరడా జులిపించడంతో అమెరికాలో ఎక్కడా ఇండియన్స్కు ఉద్యోగాలు లభించడం లేదు. ప్రస్తుతం ప్రతి ఒక్క ఇండియన్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇటు ఇండియాకు రాలేక అక్కడ ఉండి కుటుంబాలను పోషించుకోలేవాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ప్రస్తుతం అమెరికాలో ఉండే ఇండియన్స్లో దాదాపు ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది మాత్రం వాస్తవం. అమెరికా తర్వాత ఇండియన్స్ ఎక్కువగా ఉండేది కెనడాలో. ఇక్కడ కూడా ఇండియన్స్ పై జాత్యహంకార దాడులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు పంజాబ్కు చెందిన ఖలిస్తానీలు, మరోవైపు స్థానికులు కొందరు ఇండియన్స్ పై కక్షగట్టారు. ఇక తాజా ఎపిసోడ్ విషయానికొస్తే కెనడాలోని ఓక్ విల్లేలోని మెక్ డొనాల్డ్ అవుట్లెట్లో పనిచేస్తున్న ఒక ఇండియన్ యువకుడిని ఉద్దేశించి ఒక యువకుడు ఆగ్రహంతో ఊగిపోతూ బండ బూతులు తిట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదే కాకుండా కెనడాలో ఇండియాకు వ్యతిరేకంగా ఎక్కడ పడితే అక్కడ పిచ్చి రాతలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఇండియన్స్ అంటే పీకల దాకా ఉన్న కోపానికి తాజా ఘటన తోడైంది. మొత్తానికి ఇండియన్స్ వ్యతిరేకంగా కెనడాలో జాత్యహంకార దాడులు మాత్రం పెరుగుతున్నాయని చెప్పక తప్పదు. ఇక తాజాగా కెనడా జాత్యహంకార దాడి విషయానికొస్తే ఒంటారియాలోని ఓక్ విల్లేలోని మెక్ డొనాల్డ్ అవుట్లెట్లో చోటు చేసుకుంది. వీడియో క్లిప్ను బట్టి చూస్తే ఒక తెల్ల యువకుడు ఆవేశంతో భారత సంతతికి చెందిన రెస్టారెంట్ ఉద్యోగికి వద్దకు దూసుకువచ్చాడు. దక్షిణాసియా దేశం నుంచి వచ్చావా? తక్షణమే వెళ్ళిపో, మీ సొంత దేశానికి వెళ్ళిపో అంటూ బండబూతులు తిట్టాడు. యూ స్టింకీ ఇండియా అంటూ గట్టిగా అరుపులు లంకించుకున్నాడు. ఆవేశంతో ఊగిపోతూ తిట్టుకుంటూ ఇండియన్ ఉద్యోగి వద్దకు దూసుకువచ్చి కొట్టడానికి యత్నించాడు. మధ్యలో కొంతమంది అతన్ని అడ్డుకోవడానికి యత్నించినా మళ్లీ వచ్చి కెమెరా ముందు నిల్చుని నవ్వుకుంటూ గో బ్యాక్ టు యువర్ కంట్రీ అంటూ ఇంగ్లీష్లో తిట్ల దండకం ఎత్తుకున్నాడు. అయితే కెమెరా వెనుక నుంచి ఒక యువతి గొంతు వినిపించింది. ఆమె మెక్డొనాల్డ్లో పనిచేసే ఉద్యోగిగా భావిస్తున్నారు. ఇక వీడియోలో అతడి వయసు కుర్రాళ్లు కనిపించారు. వారితో కొంతసేపు మాట్లాడాడు. అయితే రెస్టారెంట్లో గొడవ చేసిన వైట్ యువకుడు ఒక్కడే చేశాడా లేక వెనుక ఏదైనా పెద్ద గ్రూప్ ఉందా అనేది మాత్రం తెలియడం లేదు. రెస్టారెంట్లో గొడవ చేసిన వ్యక్తి చివరకు నవ్వుకుంటూ వెళ్లిపోవడం వీడియోలో కనిపించింది. ఇటీవల కాలంలో కెనడాలో గో బ్యాక్ యువర్ కంట్రీ అనే నినాదం బాగా ఊపందుకుంది. ప్రధానంగా ఇండియన్స్ ను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. కెనడియన్ పౌరసత్వం ఉన్నా వారిపై కూడా దాడులు చేయడం విశేషం. ఈ వీడియోను ఉద్దేశించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో రేషనల్ పోస్ట్స్ అనే పేజీలో ఇండియన్ స్థానికులు ఉద్యోగాలు లాగేసుకుంటున్నారని పోస్టు పెట్టారు. దీనికి ఇండియాకు చెందిన కొందరు సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీ పిల్లల్ని ఇలా పెంచి రౌడీలా తయారు చేస్తే వారికి ఎవరు ఉద్యోగాలు ఇస్తారు అని ఎవరూ ప్రశ్నించారు. కెనడా ప్రభుత్వం స్థానికులకు ద్రోహం చేసి ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారికి అవకాశాలు ఇస్తోందని స్థానిక యువత మండిపడుతోంది. సోషల్ మీడియాలో ఈ ఘటనపై వాదోపవాదాలు జోరందుకున్నాయి. ఇండియాలో
ఇండియన్స్కు ఉండే హక్కును ఎవరూ కాదనరు. అలాగే కెనడా విషయానికొస్తే కెనడియన్ల కోసమే అని వాదించేవారు ఉన్నారు. దానికి తమను జాత్యాహంకారి అన్నా పర్వాలేదు. ఒకవేళ తాను ఇండియాలో ఉండి అక్కడ ప్రజలు తనను ఇండియా నుంచి వెళ్ళిపోమంటే తాను స్వచ్ఛందంగా గౌరవప్రదంగా వెళ్ళిపోతానని ఒకరన్నారు. సోషల్ మీడియాలో యాంటీ ఇండియాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో కెనడాలో జాత్యహంకార దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ డైలాగ్ ఈ ఏడాది జూన్లో ఒక నివేదిక విడుదల చేసింది. పోలీసులు విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019 నుంచి 2023 వరకు దక్షిణాసియాకు చెందిన పౌరులపై ద్వేషపూరిత నేరాలు 227% పెరిగాయని వెల్లడించింది. ఇక తాజాగా సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయినందువల్ల ఎక్స్లో 2023 నుంచి 2024 వరకు ఇలాంటి విద్వేషపూరిత పోస్టుల విషయానికొస్తే ఏకంగా 1350% పెరిగాయి. గత ఏడాది అశ్విన్ అన్నామలై అనే వ్యక్తిని ఒక యువతి రోడ్డుపైనే పట్టుకుని ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, మీ దేశానికి వెళ్ళిపో అంటూ రెచ్చగొట్టింది. అయితే అన్నామలై ఈ ఎపిసోడ్ మొత్తాన్ని రికార్డ్ చేశారు. అయితే ఆ మహిళ కెనడా మొత్తం ఇండియన్స్ ఆక్రమించారు, మీ ఇండియాకు వెళ్ళిపోండి అంటూ మండిపడ్డారు. కాగా అశ్విన్ అన్నామలై కూడా ఆ యువతితో గట్టిగానే వాదించాడు. ఈ క్లిప్ ఎక్స్లో కేవలం 2 రోజుల్లోనే మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక అన్నామలై విషయానికొస్తే అతను కెనడాలో 2018 నుంచి ఉంటున్నాడు. గతంలో ఎప్పుడూ తనకు ఇలాంటి అనుభవం కలగలేదన్నాడు. తన మిత్రులకు తనకు కూడా పలుమార్లు ఇదే అనుభవం కించర్ వాటర్లో ప్రాంతంలో జరిగిందని చెప్పాడు. ఈ ఏడాది జనవరిలో పలువురు భారత సంతతికి చెందిన విద్యార్థులపై కెనడాకు చెందిన ఓ వ్యక్తి జాత్యహంకార దాడులకు పాల్పడ్డాడు. విద్యార్థులను ఉద్దేశించి అతడు వారిని శరణార్థులు అంటూ ఎద్దేవా చేశాడు. ఇండియా నుంచి పెద్ద ఎత్తున శరణార్థులు వచ్చారు, ఏం చేద్దాం, కెనడాలో జస్టిన్ ట్రూడో పాలన కొనసాగుతోంది, ఎక్కడ చూసినా ఇండియన్సే కనిపిస్తున్నారంటూ మండిపడ్డారు. భారతీయ విద్యార్థులను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడాడు. దారిన పోయే వారిని పిలిచి చూడండి వీరంతా ఇండియా నుంచి వచ్చారు, దీంతో కెనడాలో జనాభా పెరిగిపోతోంది, వారిలో చాలా మంది ఇండియా నుంచి వచ్చిన వారే, థ్యాంక్స్ టు జస్టిన్ ట్రూడో అంటూ చూడండి ఇండియా నుంచి ఎంతమంది శరణార్థులు వచ్చారో అంటూ ఎద్దేవా చేశాడు. ఈ నెల ప్రారంభంలో కెనడాకు చెందిన ఓ యువతిని ఇండియాకు వ్యతిరేకంగా గోడలపై ఇండియన్ ర్యాట్స్ అంటూ పిచ్చిరాతలు రాసినందుకు పోలీసులు $5,000 జరిమానా విధించారు. ప్రస్తుతం ఇటు కెనడాతో పాటు అమెరికాలో ఇండియన్స్ జాత్యహంకార దాడులు పెరిగిపోతున్నాయనడానికి ఇదే తాజా ఉదాహరణ.